జాట్ మూవీ రివ్యూ. సినిమా గురించి ముందు చెప్పాలి అంటే డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. రెగ్యులర్ కమర్షియల్ గోపిచంద్ మలినేని సినిమా ఎలా ఉంటుందో అలాగే ఉంది. తెలుగు కమర్షియల్ సినిమా ఏ టెంప్లేట్తో డిజైన్ చేయబడిందో అదే టెంప్లేట్లో ఈ సినిమా కూడా డిజైన్ చేయబడింది. ఓపెనింగ్ సీన్ దగ్గర్నుంచి ఒక్కొక్క క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ క్యారెక్టర్ జర్నీని డిజైన్ చేసిన విధానం బాగుంది. హీరో క్యారెక్టర్ ఎప్పుడైతే సినిమాలో ఎంటర్ అవుతుందో అప్పటి నుండి ఇంటర్వెల్ వరకు సినిమా ఒకే మూడులో ఇంట్రెస్టింగ్ గా వెళుతూ ఉంటుంది. ये 2.5 किलो के हाथ की ताकत पूरा नॉर्थ देख चुका है, अब साउथ देखें. కానీ మనం ఇటువంటి సినిమాలన్నీ ఇంతకు ముందే చూసాం. లైక్ ఆగడు, సరిలేరు నీకెవ్వరు సినిమాల సేమ్ ఫార్మేట్ లో ఈ సినిమా వెళ్తూ ఉంటుంది. నేను ఫస్ట్ హాఫ్ గురించి చెప్తున్నాను. సెకండ్ హాఫ్ మాత్రం రెగ్యులర్ ఒక విలేజ్ డ్రామా. వాళ్ళ ఎమోషన్, వాళ్ళని హీరో ఎలా సేవ్ చేశాడు కమర్షియల్ మీటర్లో సెట్ చేశారు. ఓవరాల్ గా మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ హీరో క్యారెక్టర్ డిజైన్ చాలా బాగా ఉంది. ఫస్ట్ హాఫ్ వర్క్ మాత్రం సినిమా సూపర్ ఉంది. కదం రఖనే సే భగవాన్ భీ డర్తా హై. సెకండ్ హాఫ్ లో డ్రామా ఎక్కువ అవ్వడం, స్లో అవ్వడం వలన కొద్దిగా మూవీ బోర్ కొట్టేలాగా వెళ్తున్న ఫీల్ క్రియేట్ అవుతుంది. ఓవరాల్ గా సినిమా బాగుంది, చూడొచ్చు. ఈ సినిమాకు నేను ఇచ్చే మార్క్స్ 100కు 65.